guys, welcome to Shansa Sisters. So ఈ రోజు మేము చేయబోతున్నాం saying yes to my sister for 1 hour with gagged mouth challenge. Gagged mouth guys. So Nishan gag చేసేసిన అన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఛాలెంజ్ చేయబోతున్నాము. ఛాలెంజ్ ఇస్ సింపుల్. 1 hour వరకు నిషాన్ సార్ నాకు ఎస్ చెప్పాలి. నేను ఏది చెప్తే అది చేయాలి. నేను పనిష్మెంట్స్ ఇస్తుంటా, ఏదైనా చెప్తుంటా. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. స్టార్ట్ చేస్తాం గైస్. ఇప్పుడు 4:17 అవుతుంది, ఎగ్జాక్ట్ 4:17 అవుతుంది. సో మా టైం స్టార్ట్స్ నౌ అనమాట. 5:17 వరకు, ఎగ్జాక్ట్ 1 hour వరకు. 5:17కి కరెక్ట్గా ఈ ఛాలెంజ్ ఎండ్ అయిపోతుంది. పనిష్మెంట్ ఈజ్ నథింగ్ బట్ నిషాన్ సార్ ఈ చాక్లెట్ తినాలి. సో నిషాంత ఎంత అవ్వగలదు అంతా ఈ చాక్లెట్ తినాలి. చిన్న బయట అయినా సరే చాక్లెట్ తినాలన్నమాట. అట్లుంటది మనతో. ఫస్ట్ పనిష్మెంట్ సేయింగ్ yes to my sister. సేయింగ్ yes, మూసుకొని తిను. పట్టుకో. ఫ్లూటగాడి లాంటి జాలీగా చేస్తున్నాండి. ఏంటి మూసుకొని తిను ఒక బయట. టీత్ కనిపిస్తున్నాయి కదా, తిను. ఏ తీయద్దు అస్సలు తీయద్దు. గ్యాగ్ అస్సలు తీయద్దు. పోతలేదా, తినడానికి వస్తలేదు. చూడండి గైస్. సో నీకు ఇప్పుడు ఇది సింపుల్ చేస్తా అనమాట. దీంతో పాటు వాటర్ తాగు. హ్యావ్ సమ్ వాటర్ తాగు నిశాంత. నీకు మింగడానికి ఈజీగా ఉంటుంది నిశాంత. అది అసలు టచ్ చేయకు, దాన్ని కదపద్దు. వాటర్ తాగు నిశాంత. వాటర్ చూపి ప్రేక్షకులకు చూపి ఎట్లా తాగుతున్నావు. చూపి తాగడానికి వచ్చిందా? నిశాంత పిచ్చిదైపోతుంది గైస్. సో నిశాంత కొంచెం సింపుల్ చేద్దాం అనమాట. సో నిశాంత ఫస్ట్ ఇంత కష్టపడిపోవడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి నిశాంత కొంచెం ఛాలెంజ్ సింపుల్ చేయడానికి నేను ఇప్పుడు ఇంకో పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను అనమాట నిశాంతకి. నిశాంత ఒక టంగ్ ట్విస్టర్ రేపు. టంగ్ ట్విస్టర్ ఏదో ఒక టంగ్ ట్విస్టర్. పాట అయినా వాడు. నీకేదో ఒక వచ్చిన పాట మొత్తం వాడు. తట్టుకోలేకపోతుంది నిశాంత వాటని. ఆ పాపని అంటుండు ఆపడ్రా అంటుండు. అప్పటి ఇప్పుడు ఇంకొక డేర్ ఇద్దాం అనమాట. నా 1 hour తొందరగా అయిపోతుంది కాబట్టి నేను తొందరగా ఏదో ఒక డేర్ ఇవ్వాలి కాబట్టి గైస్ ఇంకొక డేర్ అంత మూవీ చూద్దామంట గైస్. అంత ఈజీగా నేను అసలు వదిలేను. సో ఇంకొక డేర్ ఏంటంటే ప్లూటో గాడిని తీసుకెళ్లి వాకింగ్ చేయాలి. వాకింగ్ మీద ప్లూటో గాడిని తీసుకెళ్ళాలి. వాకింగ్ చేయాలి రోడ్డు మీద. అరే ఏంట్రా ఇది? అందరు ముందు చూస్తుండగా వాకింగ్ చేయాలి. దట్స్ ద పనిష్మెంట్. నిశాంత ఏడుస్తుంది గైస్. నిజంగా ఏడుస్తున్నావా? పిచ్చెక్కిందా? ఏం కాదు. వాడు వెయిట్ చేస్తుండు. ఫ్లూటగాడు పాపం అనుకుంటుండు. పాపం నిశాంత గ్యాగ్ తీసేసిన, నిశాంత నాకు నో చెప్పిన, నిశాంత చాలా పెద్ద పనిష్మెంట్ దొరుకుతుంది అనమాట. సో నిశాంతకి నో చెప్పే ఛాన్సే లేదు. సో అందుకని నిశాంత కంపల్సరీ చేయాల్సిందే. సో ఇప్పుడు పనిష్మెంట్ చేస్తుంది నిశాంత. గో
ఏయ్ చిన్ను వ్లాగ్ నిశాంత ఫోన్ అంటుంది గైస్ చూడండి చూడగానే వెయిట్ చేస్తుండే ఎప్పుడు తీసుకెళ్తుందని వెళ్తలేవా సరే నేను దూరం నుంచి వీడియో తీసా పదా నేనే వీడియో తీస్తా గైస్ ఇంకేం చేయగలుగుతాం మూసుకొని పదా సో గైస్ ఏంటంటే అందరికి తీస్తుంది నన్ను ఎంబారేజ్ చేస్తుంది ఇప్పుడు కింద అందరిని నాకు పనిష్మెంట్ లో ఉంది కదా నన్ను ఎంబారేజ్ చేయడానికి ఎవరు వస్తున్నారు గైస్ సెకండ్ ఫ్లోర్ లో దిగిపోయారు కదా చిన్ను వాళ్ళ ఇల్లు డోర్ ఓపెన్ ఉంది నేను కిలోమీటర్ దూరం నుంచి నేను వీడియో తీస్తాను వెళ్ళు సో నాకు కామెడీగా నాకెట్లా నేను ఎప్పుడు అట్లా పబ్లిక్ ఎవరు వచ్చింది కదా ఎవరు చిన్ను చీజ్ ఇక్కడికి వచ్చి అక్కడ ఎవరు ఆంటీ అంకుల్ వచ్చిండ్రు దాచుకుంటుంది గైస్ సో ఇప్పుడు చెప్పండి మీరే ఇంత సిగ్గుపడితే ఎట్లా గైస్ ఇంకా ఎందుకో వచ్చింది నాకు భయం వేస్తుంది వెయిట్ చేస్తుండే చూడగారికి అసలు ఏం సంబంధం లేదు మాతోని నిశాంత చూడండి ఘోరంగా సిగ్గుపడుతుంది నిశాంత కవర్ చేసుకుంటుంది గైస్ చి సో గైస్ వెళ్ళిపోతుంది నిశాంత వెళ్తుంది గైస్ రోడ్డు చెయ్యి పెట్టుకోకు చెయ్యి పెట్టుకుంటుంది గైస్ ఏ వాడిని ఎత్తుకో ఎత్తుకోవాడిని సో గైస్ సాడ్లీ ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు లేకపోతే ఎవరైనా చూస్తుండే మంచిగా నిశాంత చూడండి ప్లూటో కానీ తీసుకొని కవర్ తీసుకుని చిన్ను చీటింగ్ ఇది అక్కడ పిల్లలు ఉన్నారు సో గైస్ ఒక ఆంటీ వస్తుంది నిశాంత్ ఒకటే సిగ్గుపడుతుంది ఒక ఆంటీ వస్తుంది అయిపోయిందా ఇదేనా డేర్ ఇంకా నీ డే ఇంతేనా చూడండి గైస్ పిరికి పిత్తుల నిశాంత ఇక్కడ డాగీ వచ్చింది డాగీకి భయపడుతుంది మా బ్లూటోగాడు వదిలాడు కాబట్టి డాగీ ఆ పిల్లలకి చూపిస్తా చిన్నపిల్లలకి ఆ చిన్నపిల్లల్ని పిలిచి చూపించాలా గైస్ పిచ్చిది అట్లా తిరిగిపోయింది ఆంటీ రియాక్షన్ చూస్తుండే నిజంగా అయినా కూడా ఆంటీ తిరిగి చూస్తుండే ఏమైంది మీకు ఇట్లా దాచిపెట్టింది అన్నట్టు పిరికి నిశాంత ఇంతే నిశాంత ధైర్యం ఇంతే డేర్ కంప్లీట్ అయిపోయింది మస్తు మజా వచ్చింది ఇంకా చాలా మంది ఉంటే బాగుండు చూసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అయింది నాకు కొంచెం ఇట్లా సిగ్గు అనిపించింది కొంచెం ఎంబారసింగ్ అనిపించింది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని నాకు అసలు వీడియో తీయాలనిపించలే కొంతమందికి నచ్చదు కదా వీడియో తీయడము సో అందుకని నేను ఎక్కువ వీడియోస్ తీస్తాను అందరు మనుషులని ఎక్కువ వీడియోస్ తీస్తాను నిశాంత కష్టపడుతుంది దాన్ని ఉంచుకోలేక గైస్ నాకు ఒక మంచి డేర్ ఐడియా వచ్చింది సో ఇప్పుడు ఆ డేర్ ఐడియా చేయబోతున్నాం అనమాట నిశాంత ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఒక ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళతో ఒక 3-4 minutes మాట్లాడు కంటిన్యూస్గా ఇదే గ్యాగ్ పెట్టుకొని వాళ్ళకి అర్థమైనా కాకపోయినా కానీ వాళ్ళకి చెప్పొద్దు ఛాలెంజ్ జరుగుతుంది గ్యాగ్ పెట్టుకున్నావు అని ఛాలెంజ్ పెట్టుకున్నావు గ్యాగ్ పెట్టుకున్నావు ఏం చెప్పొద్దు గైస్ కొట్టుకుంటుంది గైస్ చాలా పాపం సో గైస్ మీరు చూస్తున్నారు టైం 4:35 అవుతుంది ఇంకప్పుడు ఇంకో డేర్ ఇది 1 hour ఇంతసేపు ఉంటుందని నాకు ఇప్పుడే అనిపిస్తుంది చిన్ను యువర్ ఫ్రెండ్
ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటుంది గైస్. సడన్గా తట్టింది నాకు ఆ డేర్ ఇప్పుడే. సో చేస్తుంది. స్పీకర్ పెట్టు. మంచి మాట్లాడు. కాలేజ్ నుంచి వచ్చి పడుకుంది ఇప్పుడు నాకు లేవలేదమ్మా. ఒక 10 నిమిషాలు లేపుతాను, నేను చేయిస్తా. వాళ్ళ మమ్మీ ఎత్తింది గైస్. వాళ్ళ మమ్మీ ఎత్తి నవ్వుతుంది. వాళ్ళ మమ్మీ నవ్వింది. వాళ్ళ మమ్మీ అన్నది గైస్. హలో ఏంటి? హలో హలో, ఏం చేస్తున్నావు? తింటున్నావా? ఏమైంది నీ వాళ్ళకి ఎందుకు తోతున్నావు? ఏం చేస్తున్నావు? హలో ఏమైంది నీ గొంతుకి? బొంగు గొంతు కారంగి. ఏం తింటున్నావు? అన్నం. అక్క నేనంటూ పడుకున్నారా? ఇప్పుడు తినాలనుకుంటున్నా, నువ్వు ఎందుకు ఎందుకు అనుకున్నావు? నాకెందుకు ఇప్పుడు డౌట్ వస్తుంది, అక్క నువ్వా అని. ఏమో అక్క డౌట్ పడుతుంది, నువ్వా అక్క అని. మీరు హై పీచ్ ఉంటుంది కానీ ఇంకా హై పీచ్ వీడియో తీసుకుంటున్నారా? ఒక్క చేసింది. నేనంటుంది గైస్, అక్క ఇది నువ్వు అని అడుగుతుంది గైస్. నాకు మమ్మీతో మాట్లాడబోతుంది గైస్ ఇట్లనే. మమ్మీ షాక్ అవుతుంది గైస్. హలో మమ్మ. చెప్పనా? నేనేం చేస్తలేను. తిన్నావా? ఏమైంది? వచ్చిన మమ్మ ఇంటికి చూసిండు కదా ఆల్రెడీ. ఏం చేస్తున్నావు? వాసన్స్ బ్రష్ చేస్తున్నావా? సరే సరే, నన్ను మా మేడం ని కలవనియండి ప్రశాంతంగా. ఓకే ఓకే, బాయ్ బాయ్. పరువు పోయింది గైస్, నిజంగా పరువు పోయింది గైస్. మీకు వినిపించుంటాం అమ్మేమన్నదో. నిజంగా పరువు పోతాయి. నిజంగా ప్రీషియస్, నిజాతో బేజట్ అయిపోయింది గైస్ ఈరోజు. నిజాతో యాజన వాడు వెళ్ళిపోతుంది గైస్, ఏమవుతుందో మరి. నిజాతో ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే గివ్ అప్ చేసి ఎట్లా? ఇట్లనే ఉంటావా దాంతో కొద్దిసేపు? సో ఫుల్ ఫన్ జరిగింది గైస్. 1 అవర్ వరకు ఇంకా టైం ఉంది. యాక్చువల్గా ఒక 20-30 మినిట్స్ ఉంది ఇంకా టైమ్. సో నిశాంత్ గివ్ అప్ చేస్తూ ఉంటుంది.
నిశాంత్ నాకు ఇప్పుడు ఒక ఐడియా ఇచ్చింది. థమ్స్ అప్ ఉంది గైస్ ఫ్రిడ్జ్ లో. థమ్స్ అప్ ఫ్రిడ్జ్ గైస్ థమ్స్ అప్ ఉంది. కొంచెం థమ్స్ అప్ నిశాంత్ తాగుతుందా? ఏడుస్తున్నావా నిశాంత్? పిచ్చేకిదా మూసుకొద్దా? ఓవర్ యాక్షన్. ఇన్నండు నిశాంత బాగుందా? టేస్టీగా ఉందా నిశాంత థమ్స్ అప్? స్పై అవ్వబోతుంది. ఇంకా నిశాంత కష్టం చూడలేకపోతుంది నేనే, అందుకనే ఇంకా సో లెట్స్ ఎండ్ దిస్ ఛాలెంజ్. సో 1 hour ఛాలెంజ్ కోసం అయిపోయింది. సో నిశాంత బాబు మరి టెన్షన్ పడుతుంది, ఏడుస్తుంది కూడా. ఇప్పుడు ఏడుస్తుంది గైస్ కొద్దిసేపు అయితే. ఇంకొంచెం చేసిన నేను ఏమైనా. సరే ఇప్పే తీసేయి. సో ఇంత కష్టపడ్డది గైస్ నిశాంత బాబు. చాలా పనిష్మెంట్స్ ఇచ్చేసిన కాబట్టి ఇంకా నేను వదిలేస్తున్నా గైస్ నిశాంత్ అని. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.